విరాట పర్వంలో మీరు చూసినప్పుడు ధర్మరాజు అడుగుతాడు, చాలా కోమలమైన వాడివి, మంచి అందమైన వాడివి, ఇంత అందాన్ని ఎక్కడ దాచిపెట్టుకుంటావు నువ్వు? రేపు మనం అజ్ఞాతవాసంలో వెళ్ళినప్పుడు నీ అందాన్ని ఎక్కడ దాచి ఎట్లా బతుకుతావంటే, నాకు అశ్వశిక్షణ బాగా తెలుసు, నేను ఎవ్వరికి కనబడకుండా గుర్రపుశాలలో గుర్రాలని మేపుతూ గుర్రాలని పెంచుతూ ఉంటాను అని చెప్పి ఆ రకంగా అజ్ఞాతవాసంలో గడిపాడు. అంటే అర్థం ఏంటంటే తన సౌందర్యాన్ని కూడా దాచుకోవడానికి అది ఒక చిన్న అవకాశంగా పెట్టుకున్నాడు. అంటే బుద్ధి చాతుర్యం బాగా ఉన్నవాడు అని చెప్పడానికి చాలా చాలా ఉత్తేజంగా పనిచేస్తాడు. ఇంకో విషయం చెప్పారు, అరణ్యవాసానికి జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి బయలుదేరుతున్న వాళ్ళల్లో నకులుడు ఎట్లా వెళ్ళాడు అంటే చెప్పారు. అటు వ్యాస భగవానుడు తెలుగులో తిక్కన కూడా చెప్పారు. మొహం మీద అంతా మట్టి కప్పుకొని దుమ్ము కప్పుకొని మొహం మీద బట్ట వేసుకొని వెళ్ళాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఇందాక చెప్పా కదా, నకులుడి కంటే అందమైన వాళ్ళు లేరు. ఆయన అట్లా అరణ్యాలకు వెళుతుంటే ఆ పౌర జానపదమంతా కూడా ఇంద్రప్రస్థపురాంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఎక్కడ మోహానికి బాధపడి విరహం బాధపడతారో అని ఎవరికీ తన రూపం పూర్తిగా కనపడకూడదని చాటు చేసి వెళ్ళాట. అంత పౌరుషం ఉన్నప్పటికీ, అంత తేజస్సు ఉన్నప్పటికీ కూడా చివరికి శరీరాన్ని వదిలేటప్పుడు కూడా సౌందర్యాహంకారంతోనే వెళ్ళిపోయాడని మహాప్రస్థాన పర్వంలో, మనకి స్వర్గారోహణ పర్వంలో వ్యాస భగవానుడు రాశారు. ఎవరెవరు ఎట్లా వెళ్ళిపోయారంటే, నకులుడు ఎట్లా వెళ్ళిపోయాటంటే తన సౌందర్యాహంకారంతో వెళ్ళిపోయాట. అంటే మనిషి శరీరం వదలాలంటే ఏదో ఒక అహంకారం ఉండాలి, ధనాహంకారమో ఏదో ఒకటి. తన సౌందర్యాహంకారంతో తాను శరీరాన్ని వదిలాడు. అట్లాగే స్వర్గారోహణకి వెళ్ళిపోయి, అంటే తన సౌందర్యము, తన యొక్క స్థితి ఏమిటో తెలుసుకున్నటువంటి యథార్థ జ్ఞాని.